నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి 2023 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సలార్ పార్ట్ 1. ప్రభాస్ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్గా కూడా నిలిచిన సలార్ వరల్డ్ వైడ్గా 700 కోట్ల రూపాయలని రాబట్టి ప్రభాస్ స్టామినాని మరోసారి చాటి చెప్పింది. ఇక ఈ మూవీలో ప్రభాస్ స్నేహితుడిగా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన విషయం తెలిసిందే. వరదరాజన్ మన్నార్గా అద్భుతమైన నటనని ప్రదర్శించి ప్రేక్షకులని మెప్పించాడు. రీసెంట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ, ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ చిన్న చిన్న ఆనందాల్ని కోరుకుంటూ చాలా సింపుల్ గా ఉంటాడు. మొబైల్ పని చేయని చోటికి వెళ్దామని అడుగుతూ ఉంటాడు. అంత పెద్ద స్టార్ చిన్న చిన్న ఆనందాలు కోరుకోవడం చూసి ఆశ్చర్యం వేస్తోంది. ఫామ్ హౌస్ లో సంతోషంగా ఉంటాడు. సోషల్ మీడియాపై కూడా ఆసక్తి చూపడు. ప్రభాస్ పేరుతో ఉన్న ఇన్స్టా నుంచి వచ్చే పోస్టులు షేర్ చేసేది కూడా ప్రభాస్ కాదు. ఈ మాట చెప్పి ఫ్యాన్స్ని నిరాశపరిచినందుకు నన్ను క్షమించాలి అంటూ చెప్పాడు. ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మాటలు ప్రభాస్ ఫ్యాన్స్ని షాక్కి గురి చేస్తున్నాయి. సలార్ 2లో కూడా ప్రభాస్ పృథ్వీరాజ్లు కలిసి నటించబోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్, హనురాఘోపుడి సినిమాల షూటింగ్లో ఒకేసారి పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలపై ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. వీటిలో రాజాసాబ్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ని జరుపుకోగా ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్గా విడుదల కాబోతోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా ప్రభాస్ స్పిరిట్ అనే మూవీ చేయబోతున్నాడు. ఈ రెండు చిత్రాలపై ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. వీటిలో రాజాసాబ్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ని జరుపుకోగా ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్గా విడుదల కానుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా ప్రభాస్ స్పిరిట్ అనే మూవీ చేయబోతున్నాడు. లిస్ట్లో సలార్ 2 కూడా ఉంది.